అందరికీ నమస్కారం. వెల్కమ్ టు తెలుగు ట్రేడర్ ఏజ్ ఛానల్. సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఒకసారి సబ్స్క్రైబ్ బటన్ వచ్చి కదా, ఎందుకట్లా చేస్తారు? ఫ్రీయే కదా, లైక్ చేయొచ్చు కదా, తెలుగు వాళ్ళని కొంచెం ఎంకరేజ్ చేయొచ్చు కదా. సరే, సో గైస్ ఇప్పుడు 12:51 అవుతుంది. సో నేను మార్నింగ్ నుంచి బయటికి వెళ్ళిన గైస్. సో నేను ట్రేడ్ చేయలేకపోయినా నేను యూట్యూబర్లకి గైజ్ చేసేట్లా. సరే, సో ఒక్క ట్రేడ్ కూడా చేయలేదు గైస్. పొజిషన్ 0, ఆర్డర్ 0. ఓకే, సో ఒక్క నిమిషం గైస్. సారీ గైస్, వెల్కమ్ బ్యాక్. సో మీరు చూసుకున్నట్లయితే యాక్చువల్లీ ఇండెక్స్ ఎక్కువనే ఉంది గైస్, 14 దాకా ఉంది. అంటే నేను చార్ట్ చూద్దాము, బట్ నాకు ప్రీమియం సరిగా మూవ్ అవ్వట్లేదు గైస్. మీరు చూసుకున్నట్లయితే చూడండి, పైకి వెళ్ళినా అంత స్ట్రాంగ్గా పైకి వెళ్ళట్లేదు, కిందకి పడేటప్పుడు అంత స్ట్రాంగ్గా పైకి వెళ్ళట్లేదు. చూడండి, స్లో మూమెంట్ ఇది. సో నేను జస్ట్ చూస్తున్నా. సో మీరు నిఫ్టీ చూసుకున్నట్లయితే పెద్ద చేసుకుందాం, 1 మినిట్. ఓకే, 30 మినిట్స్లో ఏం జరుగుతుంది? ఓకే, కరెక్ట్ సెల్లర్ జోన్ నుంచి మళ్ళీ రిజెక్షన్ తీసుకుంటుంది గైస్. ఇది క్యాండిల్ ఎండ్ అయితే ఇంకొకసారి ఈఎంఐ దాకా వచ్చే ఛాన్స్ ఉంది, చూద్దాం. బట్ లెట్స్ సీ అవర్ ట్రిక్స్ టు అర్న్ మనీ. నాకు తెలిసిపోతుంది గైస్, అసలు ఇట్లాంటి మార్కెట్లో తీసుకపోవడమే బెటర్ అనిపిస్తుంది కొన్నిసార్లు. సో వెయిట్ చేద్దాం. మంచి సెటప్ దొరికినప్పుడు నేనే ట్రేడ్ చేస్తాను. ఇప్పుడు నాకు ఎందుకు డౌట్ కొడుతుంది, 12:57 అవుతుంది. ఇంకొక 1.5 hour టైం, 1 hour టైం ఉంది మనకి అప్రాక్సిమేట్. సో మనం ట్రేడ్ చేయవచ్చు. వెయిట్ చేద్దాం. చూడండి, నేను కొత్త వాళ్ళకి ఇదే నేర్చుకోవాలి. అరే మార్కెట్ పడుతుందని చెప్పేసి, మార్కెట్ డైలీ వస్తూనే ఉంటుంది. నువ్వు చేసినా చేయకుండా డైలీ వస్తూనే ఉంటుంది. సో నువ్వు ప్రతిసారి పటపటపట ట్రేడ్ పని చేయాలని రూల్ లేదు కదా. వెయిట్ చేయండి, సెటప్ అయినప్పుడు చేయండి. ఇక్కడ ఏమి దగ్గర రిజెక్షన్ ఒక గ్రీన్ క్యాండిల్ వస్తే కాల్ కొనుక్కోవచ్చు, కానీ నాకు ప్రైస్ మూమెంట్స్ అంత ఫాస్ట్గా అనిపిస్తలేవు, స్లో మూమెంట్స్ ఉన్నాయి. చూద్దాం సెకండ్ హాఫ్లో నా మూమెంట్ వస్తుందా అని. ఓకే, ఇక్కడ సెటప్ అయితే జరిగింది పుట్ సైడ్. ట్రై చేద్దాం మార్నింగ్కి. ఆగానే 300 క్వాంటిటీ ప్లాన్ చేద్దాం. ఓకే, ఇక్కడ కొనుక్కొని దీని కింద స్టాప్ లాస్ పెట్టుకోవచ్చు. బట్ ఇక్కడ ఏమీ వస్తుంది, ఈఎంఐ కింద క్యాండిల్ ఎండ్ అవ్వాలి. రిస్క్ ఉంది గైస్, వద్దు. చూద్దాం, ఒక 2 minutes వెయిట్ చేద్దాం. ఈ క్యాండిల్ అయితే మంచిగా 129. ఇది చూడండి, ఇది పెద్దగా అనిపిస్తుంది కానీ 129, 130, 4 points మూమెంట్స్ ఇది. క్యాండిల్ అయితే మంచిగా ఎండ్ అయింది. వెయిట్ చేద్దాం. చూడండి, ఈ ఏరియా బ్రేక్ అవ్వట్లే అయితే మంచిదే, కానీ ఇక చూడండి దీనిపైన సస్టైన్ అయితే నేను కొనుక్కుంటా. నాకు తెలిసి లోపల పడిపోతుంది. చూడండి, మంచిదే, సస్టైన్ అయితే మంచిదే. ఓకే, నైస్, వావ్. బట్ స్టిల్ ఐ డోంట్ ఫీల్ సేఫ్ ఇన్ దిస్ ట్రేడ్ గైస్. నాకు ఎందుకో ఇది కొడుతుంది. చూద్దాం, 5 minutes కానీ ఇక్కడ ఎండ్ అవ్వని ఇవ్వండి. అప్పటిలోపల మనం ప్రీమియం మూవ్ అవుతుందా? 23 ఎన్ని పాయింట్స్ మూవ్ అయింది? 32 తీసుకుంటే 5 points మనకు ప్రాఫిట్ ఉంటుండే ఈ టైంకి, ఒకవేళ ఇక్కడ కొని ఉంటే, ఇందాక మనం డిసైడ్ చేసిన ప్లేస్. బట్ ఇది స్ట్రాంగ్గా పడుతుంది. ఒక రిస్క్ తీసుకుందాం గైస్, ఏమంటారు? ఈ జోన్ లోపల పడుతుందా అని భయం అవుతుంది. జోన్ లోపలికి వస్తుంది. చలో ఒక రిస్క్ తీసుకుందాం, ఏదైతే అది చిన్న రిస్క్. దీని లోపలికి వచ్చేస్తే నేను ఇది చేసుకుంటా. చలో 500 ప్రాఫిట్ నడుస్తుంది, 600 ప్రాఫిట్ నడుస్తుంది. 1500కి నేను బుక్ చేసుకుంటా. ఇది ఇక్కడ సస్టైన్ అయిపోతే కష్టం గైస్. ఇది ఇంకోటి ఇట్లా పడాలి. జోన్ లోపలికి రాని ట్రై చేస్తుంది. ఇప్పుడు నేను ఎందుకు తీసుకున్నా అంటే ఈఎంఐ కింద క్యాండిల్ ఎండ్ అయిందని. ఇది సస్టైన్ అయితే ఇగో ఇక్కడ దాకా వస్తుంది, ఇక్కడ దాకా వచ్చే ఛాన్స్ ఉంది. సస్టైన్ అయితే మళ్ళీ కావాలంటే పైకి కావాలంటే ఈ నుంచి పైకి పోతుంది. ఓకే, ఈఎంఐ ఒక్కటి కింద సస్టైన్ అయింది. చూద్దాం. ఇంకొక డ్రాప్ పడ్డది అనుకోండి, క్రేజ్ ఉంటుంది. పరవరప్ప కరెంట్లీ
రెడ్లో 600 కనిపిస్తుంది గైస్. నాకు ఈఎంఐ కిందంత వరకు కొంచెం సేఫ్ ఈడ. ఈఎంఐ 1300 లాస్. పేషెన్స్ ఇస్ ద గేమ్. ట్రెండ్ అండ్ 5 minutes వచ్చిన అంత స్ట్రాంగ్ లేదు. ఇక్కడ దాకా వస్తే సస్టైన్ అవుతుంది. ఒక చిన్న డ్రాప్ రావాలి గైస్. ఇక్కడ నుంచే కష్టం వెళ్ళడానికి. దీనికి వెళ్ళే ఛాన్స్ ఉంది మ్యానిపులేషన్లో, ఎక్కడి నుంచైనా వెళ్తుంది. కానీ జెన్యున్గా వెళ్ళాలంటే ఒక చిన్న డ్రాప్ అయితే రావాలి గైస్. ఎందుకు తెలుసా, ఒకసారి కిందికి వచ్చింది పైకి వెళ్ళింది, కిందికి వచ్చింది సగంలో ఆగుతుంది. ఈ సగం దాటేసిందంటే కిందికి పడిపోతుంది. చలో ప్రీమియం కూడా అటు ఇటు మూవ్ అవుతుంది, చూద్దాం. మళ్ళీ 1000 రూపీస్ రెడ్లో కనిపిస్తుంది. కమాన్, ఈమె దగ్గర రెసిస్టెన్స్ తీసుకొని కిందికి పడు. చలో నైస్, డబుల్ టాప్ చేసింది. డబుల్ బాటమ్, సారీ టాప్ అంట. ఫుల్ వీడియో చూడండి గైస్, మీకు ఒక ఎక్స్పీరియన్స్ వస్తుంది. రియల్గా లైవ్లో ట్రేడ్ తీసుకొని చూపిస్తున్నా. నైస్, 600 900 ప్రాఫిట్ నడుస్తుంది. కూల్. ఇపి 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 తొక్కుకుంటూ పోవాలా, గ్రీన్లోకి వెళ్ళాలా, పైసలు రావాలా. ఓకే, కొంతమంది ఈయనే ప్రాఫిట్ తీసుకుంటారు, బట్ నేను తీసుకోను. ఎందుకు తెలుసా, అంటే లాస్ తర్వాత అరే 1200 లాస్ వచ్చి మళ్ళీ ఇప్పుడు గ్రీన్లోకి వచ్చాగానే 500 వచ్చేసింది కదా అని చెప్పి తీసుకొని వెళ్ళిపోతారు. అట్లా చేస్తే మీ సైకాలజీ డిస్టర్బ్ అయ్యి మీరు ఆ చిన్న చిన్న ట్రేడ్స్ తీసుకుంటుంటారు అన్నమాట. పోతే ఒక చిన్న లాస్ పోతుంది, కానీ వస్తే పెద్ద ప్రాఫిట్ తీసుకోవాలి. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, రిస్క్ టు రివార్డ్ గేమ్ ఇది. ఓకే, 10 సార్లు నువ్వు 6 times ఓడిపోయినా పర్లేదు, 4 సార్లు గెలిస్తే చాలు నువ్వు ప్రాఫిట్ ఉంటావు. అది 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 గేమ్. దాన్ని ఎంత మంచి క్యాండిల్ ఇచ్చింది చూడండి, ఎంత మంచి గ్రీన్ క్యాండిల్ ఇది, ఫుల్ సూపర్ బుల్లిష్ క్యాండిల్. దాన్ని కట్ చేసి మళ్ళీ కిందికి వస్తుంది. మళ్ళా 800 రెడ్లో వచ్చాం. రెండే పెట్టుకుందాం గైస్. మళ్ళీ 1300 1200 రెడ్లో వచ్చాం. దీని కింద సస్టైన్ అయితే నేను బుక్ చేసుకుంటా. ఓకే, పడాలి ఈఎంఐ నుంచి ఇది. ఐ థింక్ 1900 రెడ్లో చూపిస్తుంది. ఈ ఒక్క క్యాండిల్ కిందికి వస్తుంది, బట్ యాజ్ పర్ ఇది పైకి వెళ్ళాలి, కిందికి పడాలబ్బా. నిఫ్టీ సపోర్ట్ వీడియోకి వస్తుందా, టేక్ ఫ్రమ్ లాస్ట్ టు టాప్. ఇక్కడ అంటే ఎక్కువ అయిపోతుంది, 2500 దాకా లాస్ వస్తుంది. వీడి దాకా మనం వెయిట్ చేస్తే టూ మచ్ అయిపోతుంది. $2400 ఫస్ట్ ట్రేడ్ గైస్. 2400 లాస్ చూపిస్తుంది, బట్ ఇట్స్ ఓకే. ప్రాసెస్ ఫాలో చేద్దాం. ఓకే, ఏడికైతే ఆడికి జస్ట్ ఫాలో ద ప్రాసెస్.
మంచి రెసిస్టెన్స్ అయితే తీసుకోండి కరెక్ట్ ఈఎంఐ మధ్యలో నుంచి 15 ఈఎంఐ మధ్యలో నుంచి రిజెక్షన్ తీసుకొని ఈ క్యాండిల్ సస్టైన్ అయితే కొంచెం బెస్ట్, లేదంటే కొంచెం ఇదే క్యాండిల్ నుంచి పడితే ఈ నుంచే పడాలి. ఇప్పుడు పైకి వెళ్తే కొంచెం రిస్క్, ఇక్కడ నుంచి పడితే అట్లీస్ట్ ఇక్కడ దాకా మనం మంచి ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చు. 23,700 ఒక 20 పాయింట్స్ ఇండెక్స్లో పడాలి. ఇది అప్పుడు అట్లీస్ట్ ఒక 150 దాకా వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. ఓకే, స్లోగా వెళ్తే అవ్వదు. ఆప్షన్ బయింగ్లో వెళ్తే ఫాస్ట్గా వెళ్ళాలి. ఎప్పుడు చూడండి ఆప్షన్ బయింగ్లో ఎట్లా అంటే నీ స్పాట్ మెల్లగా మూవ్ అవుతుంది అనుకోండి, మీ ప్రీమియం ఎక్కడికి మూవ్ అవ్వదు, అక్కడక్కడనే తిరుగుతుంటుంది, మీకు ఇంకా డీకేలో పైసలు పోతుంటాయి. ఓకే, 2 పెట్టుకుందాం. చలో 2 పుట్టు కావాలి మనకి. ఓకే, చలో 2 వచ్చింది. ఇప్పుడు ₹2,000 లాస్ నడుస్తుంది గైస్. ఐ థింక్ ఇట్స్ గాన్. ఈ లైన్ కన్నా కింద వెళ్తే ఐ విల్ బుక్ లాస్. నేను ఇక్కడనే బుక్ చేసుకునేది, బట్ ఐ థాట్ దట్ ఇట్ విల్ ఫాల్. సో లెస్ ట్రేడ్ చేయాలి కదా, ఇదే ట్రేడ్లో మనకు సక్సెస్ ఇస్తే మనకి ఇంకా 2, 3, 4 ట్రేడ్స్ బ్యాలెన్స్ ఉంటుంది. సో ఐ జస్ట్ వాంటెడ్ టు మేక్ ప్రాఫిట్ ఇన్ దిస్ ట్రేడ్ ఓన్లీ. అగైన్ ఇంతకు వెళ్ళిందంటే నేను ప్రాఫిట్ పెద్దది తీసుకుంటాం. ఇంత కిందికి వచ్చింది కదా, నేను జనరల్లీ 1,500 ప్రాఫిట్ తీసుకున్నాను అనుకున్నా, బట్ చూద్దాం. ఎందుకంటే చాలా కింద వెయిట్ చేసిన, ఇంత పెద్ద స్టాప్ లాస్ పెట్టుకోవద్దు, రిస్క్ టు రివార్డ్ డిస్టర్బ్ అయిపోతుంది. ఈ క్యాండిల్ నైస్, కొంచెం స్ట్రాంగ్ ఉంది. ఇట్స్ గుడ్ సిగ్నల్ దట్ ఇంకా పుట్ బయర్స్ ఉన్నారని. ఆ పుట్ బయర్ని ఎవరు తొక్కనికి చూస్తున్నారు, బయర్స్ అంటే కాల్ బయర్స్. మన పుట్ బయర్ స్ట్రాంగ్ అయినారు అనుకోండి, మనకు మంచిగా రివర్స్ వెళ్ళిపోతుంది మార్కెట్ మన డైరెక్షన్లో. ఇంత పెద్ద క్యాండిల్ రిజెక్ట్ చేశారంటే ఇప్పుడు పడితే కొంచెం స్ట్రాంగ్గా పడుతుంది గైస్. నేను సెల్ రెడీ పెట్టుకుంటా, ఎందుకంటే ఇది బ్రేక్ అయితే చాలా కిందికి వెళ్ళిపోతుంది. ఐ హోప్ ఇట్ షుడెంట్ హ్యాపెన్. కమ్ ఆన్ బా. అసలు స్పాట్ చార్ట్ మూవ్ అవ్వలేదు గైస్, చూడండి. ఇది మాత్రం ఇట్లా కింద పడుతుంది, వెరీ బ్యాడ్ సిగ్నల్. మనం కొన్నదే ఈడ సంవేర్ కొన్నాం తెలిసి, ఇంతనే వెళ్ళింది కానీ ఇది చూడండి ఎంత పడ్డది, ఇక్కడ నుంచి ఇటు దాకా పడ్డది. సో దట్స్ వాట్ ఆప్షన్ బయింగ్ ఈస్. పోతే మొత్తం నాకేసి పోతుంది. ఈ ట్రేడ్ మీద హోప్స్ ఎందుకు ఉన్నాయంటే చూడండి, ఈ పైన ఉన్నది సెల్లర్ జోన్, ఇక్కడ నుంచి ఏ టైంలో పడవచ్చు మార్కెట్. సో అందుకోసానికి నేను కొంచెం ధైర్యంగా ఉన్నా. ఇట్లాంటి క్యాండిల్స్ కింద పడతాయి గైస్. చూడండి ఇప్పుడు నేను కొన్న ప్లేస్ దగ్గరికి వచ్చింది. ఓకే, కమాన్, హోప్ లెఫ్ట్ ఇన్ దిస్ ట్రేడ్. కరెక్ట్ సెల్లర్ జోన్ దగ్గరికి రిజెక్షన్ తీసుకోండి. దట్స్ వాట్ ఐ వాస్ సేయింగ్. ఇప్పుడు ఇది బ్రేక్ అయింది అనుకోండి, మంచిగా సస్టైన్ ఇటు దాకా వస్తుంది. కమాన్, ఐ వాంట్ దట్ టు బ్రేక్. కమాన్, ఇంతవరకు కష్టపడి వచ్చినావంటే నువ్వు ఇంకా సాధించగలవు. ఎస్, బ్రేక్ ఇట్. ఈ జోన్ని బ్రేక్ చేయాలి గైస్. ఈ జోన్ని బ్రేక్ చేసినట్టే వెళ్ళిపోతుంది చూడండి కావాలంటే. కమాన్, మనం కొన్నదానికన్నా ఇంకెక్కువ వచ్చినాం కానీ ప్రీమియం చూడండి. దట్స్ వాట్ ఆప్షన్ బయింగ్ ఈస్. అందుకే ఆప్షన్ బయింగ్ మీ గైస్కి, మీ అందరికీ చెప్తుంటాం, ఆప్షన్ బయింగ్ గైస్ కొత్త వాళ్ళు అయితే ప్లీజ్ దండం పెడతా చేయకండి.
ఎందుకంటే మొత్తం సైకాలజీ డిస్టర్బ్ అయిపోతుంది. ఓకే, నాకైతే ఒక క్లారిటీ ఉంది కాబట్టి ఎంత లాస్ తీసుకోవాలి, ఎంత ప్రాఫిట్ తీసుకోవాలి నాకు కొంచెం ఉంది కాబట్టి నేను తీసుకుంటా. బట్ ఇఫ్ ఇన్ కేస్ మీరు తక్కువ అమౌంట్ తోటి లేదు ఇది అమౌంట్ని లక్షలు చేస్తా అని చెప్పేసి ఆ రిస్క్ తీసుకుంటే మాత్రం ప్లీజ్ గైస్ కొంచెం జాగ్రత్త. ఐ డోంట్ వాంట్ యూ గైస్ టు గెట్ ఇన్ టు ట్రబుల్స్. ఓకే, నైస్ గైస్. చూడండి, క్రేజీ జంపు, పేషెన్స్ ఇస్ ద కీ అనడానికి ఇదే సాక్షి. 1400 సేమ్ ట్రేడ్ గైస్. చూడండి, 1500, 1600, 2000. వామ్మో, కమా ఇంకోటి క్రేజీ జంపు. ఇక్కడ నుంచి పేషెన్స్తో వెయిట్ చేసినాం, కరెక్ట్ జోన్ దగ్గరికి వెళ్ళి లేచింది. ఫుల్ వీడియో చూసుకోవడానికి ఫుల్ మీల్స్ ఇది. చలో చూద్దాం. నేను ఇంకా హోల్డ్ చేస్తున్నా ఎందుకంటే నేను చాలాసేపు వెయిట్ చేసినా కదా. సో ఐ వాంట్ బిగ్ ప్రాఫిట్ సో దట్ సైకాలజీ స్ట్రాంగ్ ఉంటుంది. ఓకే, ఇప్పుడు స్టాప్ లాస్ హిట్ అయితే నేనేం భయపడా. మనం అనుకున్న డైరెక్షన్లో మూవ్ అయింది. ఇప్పుడు మన రిస్క్ టు రివార్డ్ పనిచేస్తాను అనమాట. ఓకే, క్రేజీ ఫాల్ ఉంది. ఇదే ఫాల్ కంటిన్యూ అయితే ఇంకో క్యాండిల్ పడుతుంది. ఫాస్ట్గా పడ్డది కదా, అందుకే చూడండి. ఇప్పుడు ప్రాఫిట్ మొత్తం వెళ్ళి మళ్ళీ 300 లాస్ వచ్చింది. బట్ ఐ విల్ హోల్డ్. జోన్ లోపలికి వచ్చేసింది, మళ్ళీ బ్రేక్అవుట్ అయింది మంచి స్ట్రాంగ్గా, మళ్ళీ జోన్ లోపలికి వచ్చేసింది, విచ్ ఈజ్ బ్యాడ్ సిగ్నల్. యూజువలీ ఎప్పుడైనా బ్రేక్అవుట్ అయింది అనుకోండి, అది సస్టైన్ అయిపోయి వెళ్ళిపోవాలి. మళ్ళీ జోన్ లోపలికి వస్తే కొంచెం రిస్క్ అనమాట. మతను సమझावाके ना तेरे बिन लागे लाजी तू की जाने प्यार मेरा मैं करा इंतजार. క్రేజీ. నాకు ఈ క్యాండిల్తోటే కడుపు నిండిపోయింది అసలు. మీరు అనుకోవచ్చు, అరే అన్న 2000 3000 లాస్ వచ్చి దాని ప్రాఫిట్ వచ్చి ఇంకో 2000 ఎందుకు బుక్ చేసుకోలే అన్న అనవచ్చు. నేను కూడా స్టార్టింగ్లో ఎట్లనే అనుకుంటుండే. కానీ ఓవరాల్లీ మీరు ప్రాఫిట్ ఉండాలంటే ప్రాఫిట్ పెద్దది అట్లీస్ట్ ఒక 3000 అన్నా తీసుకొని వెళ్ళాలి గైస్. లేదంటే సైకాలజీ మనం స్ట్రాంగ్ చేసుకోలేము. ఓకే, ఈ కింద పెట్టేటప్పుడు పేషెన్స్తో వెయిట్ చేసినారు కదా, ఇప్పుడు కూడా పేషెన్స్తో వెయిట్ చేయండి. మేబీ మనం ఇప్పుడు ఓడిపోవచ్చు, కానీ గెలుపు తథ్యం. ఎంత కిందికి వచ్చిందో అంతే పైకి వెళ్ళిపోయింది. ఈ పింక్ కలర్ గీసా కదా, అది జోన్ అన్నమాట. ఓకే, వెన్ ఎవర్ నేను నా ప్రైస్ యాక్షన్ కోర్స్లో మీరు చూస్తారు, వెన్ ఎవర్ ద సపోర్ట్ బ్రేక్స్ ఇట్ విల్ బికమ్ రెసిస్టెన్స్ ఫర్ ద నెక్స్ట్ క్యాండిల్. అంటే ఈ సపోర్ట్ బ్రేక్ అయింది, దీనికి ఇప్పుడు ఇది రెసిస్టెన్స్గా పనిచేస్తుంది. ఇది బ్రేక్అవుట్ అయితే మనం ప్లాన్ ఫెయిల్ అయిపోతుంది. ఓకే, ఇది రెసిస్టెన్స్గా కన్వర్ట్ అయ్యి పుష్ చేస్తే ఇంకా కింది పడే ఛాన్సెస్ ఉంది. ఓకే, అది మ్యాటర్. ఇదేంది ప్రైస్ మూవ్ అట్లే నెట్ మానాలి. ఓ ఎవ్వరి ప్రైస్ మూవ్ అట్లే అని ప్రైస్ మూవ్ లేని. ఓకే, సడన్గా గ్లిచ్ ఏమైంది, ప్రైస్ అయిపోయింది, మళ్ళీ మూవ్ అవుతుంది ఇప్పుడు. ఓరి ఇదే కూడా రివర్స్ వచ్చేసినావా. ఐ థింక్ ఐ నీడ్ టు బుక్ లాసెస్ గైజ్. కానీ ఈ సపోర్ట్ జోన్ ఒక్కటి ఉంది, మంచి ప్రాఫిట్ వచ్చిండే మనకి. ఎన్ని పాయింట్స్ సంవత్సరం ఇక్కడనే బై చేసినాం, కానీ ఈ కింది నుంచి ఇటు దాకా వచ్చింది, 2000 దాకా ప్రాఫిట్ చూపించింది. బట్ ఇప్పుడు మళ్ళా మన అగేన్స్ట్కి వెళ్ళిపోయింది అండ్ వీఆర్ ఆన్ లాస్ రైట్ నౌ. ఐ థింక్ ఐ నీడ్ టు బుక్ లాసెస్ గైస్. ఇంకా సస్టైన్ చేసుకోలేము, అది ఆల్రెడీ బ్రేక్ అయిపోయింది. సో ఓకే, ఇట్స్ ట్రైంగ్ టు కమ్ బ్యాక్. Come on.
ఫుల్గా బ్యాక్ రా. ఇక్కడ మళ్ళీ జోన్ లోపలికి అయితే వచ్చింది. కమాన్, క్రేజీ రోలర్ కోస్టర్ ట్రేడ్ అవుతుంది. ఇది తీసేసాం. కమాన్, ఇంత కిందికి పోయాను, జోన్ లోపలికి వచ్చినావు, కానీ మళ్ళా కిందికి రాని ట్రై చేస్తున్నావు. ఇక్కడ దాకా పడు చాలు. 23,710 ఫటక్ మన పడ్డాం అనుకో, ఫటక్ మన ప్రాఫిట్ వస్తుంది, మనం డే ఎండ్ చేసేవచ్చు. ఫస్ట్ ట్రేడే గైజ్, అసలు ఇంకో ట్రేడ్ తీసుకోలేదు. స్టిల్ ఫస్ట్ ట్రేడ్ ఓన్లీ. ఓకే, ఇట్లా ఆగిపోయింది ఎందుకు? ఇది ఆగిపోతుంది ఎందుకు నాకు అర్థం అవ్వట్లే. ఏమన్నా కప్లింగ్లో దడ్డడి చేస్తున్నారా ఇండియన్ మార్కెట్ వాళ్ళు కింద పడొద్దని? గైజ్ ఐ థింక్ నాకెందుకో 2800. అరే ఫ్రెష్ స్టక్ ఎందుకు అవుతున్నారా నాయన? कपलिंग में दर दर हो रहा है. अपन का प्रॉफिट मन्नू में मिल गया है. తప్పు చేస్తున్నా ఒకటి, బట్ ఐ విల్ టెల్ యూ వాట్ ఐ డిడ్ మిస్టేక్ అని. ఓకే, ఫస్ట్ ట్రేడ్ ఇది. ఐ షుడెంట్ హ్యావ్, నేను ఇంత వెయిట్ చేయకపోతే బాగుంటుండే. సంవత్సరం ఇక్కడనే కట్ చేసి ఉంటే బాగుంటుండే. కమాన్, ఇంకా ఇది కట్ అయితే ఐ బుక్ లాస్ గైస్. ఇంకా వద్దు ఎక్కువసేపు. చలో, ఇట్లాంటి ఒక పెద్ద క్యాండిల్ చేయి, లేదంటే పైగానే వెళ్ళిపో. ఇక్కడిక్కడ నేను సతాయించకు. వీడియో లెంత్ ఎక్కువ అవుతుంది, బట్ చూడండి మజా వస్తుంది మీకు. చెప్తున్నా కదా, మజా గ్యారంటీ నాది. ప్రాఫిట్ ఆ లాస్ చూడకండి, మజా ఇస్ ఇంపార్టెంట్ కదా. మజా ఎలా ఇస్తాను నేను? ఏ ధనుష్ ఒక చిరంజీవి ఫిలింలా మన సునీల్ గారిది ఉంటుంది చూడండి, మీరు ఏం చేస్తున్నారు అని కామెడీ ఉంటుంది. ఆ సినిమా పేరు కూడా సరే, జై జై చిరంజీవ, జై జై చిరంజీవి, జై జై గణేష, జై కొడతా, జై, ఈ పాట ఉంటుంది ఆ ఫిలింలో. ఎక్కడో కొడుతుంది సీనా. ట్రేడ్ ఎక్కడో కొడుతుంది నాకు. కిందికే పడాలి నా లెక్క ప్రకారము, కానీ ఎందుకో మనల్ని సావగొడుతుంది. మన బ్రెయిన్తో చెలగాటని ఆడుకుంటుంది. జై జై గణేష, జై కొడతా గణేష, జై మలేము వచ్చ గణేష, గణేష నువ్వు లోకం నలుమూలల దైవవనస, ఏదో రభస అంతగా చావంది. అనే మళ్ళీ కిందికి వస్తున్నా ఏందనే? నేను మీ ట్రేడ్ ఎండ్ చేసి ఇంకొక ట్రేడ్ తీసుకుంటే బాగుంటుండే గైస్. ఇంతసేపు వెయిట్ చేయొద్దు ఎప్పుడు, వెరీ బ్యాడ్ సిగ్నల్. బట్ కమాన్, ప్రైస్ యాక్షన్ అయితే కిందికే ఉంది గైస్, క్లియర్గా నాకు తెలుస్తుంది చూడంగానే. చూసి 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 అలవాటైతే కదా. ప్రైస్ యాక్షన్ అయితే కిందికే ఉంది, బట్ ఐ డోంట్ నో వాట్స్ గోయింగ్ రాంగ్ విత్ ఇట్. Mm-hmm. 3,000. I think this is going beyond our things. I'll book losses guys. ఇంకా ఎక్కువసేపు ఇట్స్ నాట్ గుడ్. ఓకే, ఫస్ట్ ట్రేడ్ అయిపోయింది అండ్ వీ గాట్ 3,000 లాస్.
లాస్ చూడండి ఎవరైనా అంటే చూడండి లాస్ వచ్చింది కదా. ఇప్పుడు చూద్దాం ఏం జరుగుతుందో. ఓకే, నాకు ఇప్పుడు కూడా పుట్టు సైడే నా ట్రేడ్ ఉంటుంది అనిపిస్తుంది. బికాజ్ ఐ ఫీల్ కిందికే పడుతుందని. ఐ డోంట్ నో వై, బట్ ఐ ఫీల్. స్ట్రైక్ ప్రైస్ చేంజ్ చేద్దాం. ఓకే, ఇది కాల్, ఇది పుట్. ఓకే, కాల్ రివర్స్ అయింది. లెట్స్ సీ కాల్లో మనకి ఏమైనా ఆపర్చునిటీస్ వస్తాయి కదా. 300 క్వాంటిటీ కాల్లో ప్రీమియం మూవ్ అవట్లే చూసారా గైస్ మీరు? నేను అంతసేపు వెయిట్ చేసి నాకు 3000 లాసే వచ్చింది, అంటే పెద్ద లాస్. ఓకే, నైస్. చూడండి ఇప్పుడు పుట్టు పడ్డారు, కుడతారు. అరే కోపం తెప్పినాను. ఇరుగు పొరుగు వాళ్ళంటే ఎకసకలరా మీకు. ఓకే, చూద్దాం ఏం జరుగుతుందో. ఫుల్ వీడియో పెడతాం. నేను బ్రేక్ తీసుకున్నప్పుడు నా అనాలిసిస్ కూడా మీకు అర్థమవుతుంది కదా, ఎందుకు తీసుకున్నా అని చెప్పేసి. నేను మాట్లాడుతుంటే మీకు అర్థమవుతుంటుంది. సో బేసిక్గా ఏమైందంటే గైస్, ఇక్కడ నుంచి కింది పడతా అనుకున్నాను నేను. ఈ టైంకి నేను రికార్డింగ్ చేసే టైంకి ఈడికి పడిపోయింది ఆల్మోస్ట్. ఈడే సంవేరాలనుకోండి ఇంకా పడతా అని చెప్పేసి నేను ట్రేడ్ తీసుకున్నాను, కానీ నన్ను దొంగలాగా మోసం చేసి మళ్ళీ దాని ఇంటికి అది వెళ్ళిపోయింది. సో నా కోపంతో నేను మార్కెట్ నుంచి బయటకు వచ్చేసాను అనమాట. వచ్చేసిన తర్వాత ఇప్పుడు మనం తీసుకున్న డైరెక్షన్లో వెళ్ళని ట్రై చేస్తాం. సో ఫస్ట్ ట్రేడ్లో మనకి 3000 రూపాయలు లాస్ వచ్చేది. ఇప్పుడు సెకండ్ ట్రేడ్ అనమాట. సెకండ్ ట్రేడ్లో కూడా పుట్టు సైడ్ తీసుకోవాలంటే ఆశ. పుట్టు సైడే పెట్టుకొని రెడీ పెట్టుకుందాం. ఓకే, 300 క్వాంటిటీ పర్ డే. ఎన్ని క్వాంటిటీలు తీసుకోవాలో ఆ రోజే డిసైడ్ చేసుకోవాలి. ఓకే, అంటే ఇప్పుడు నేను 300 చేస్తే ఈరోజు మొత్తం 300 తోటే చేయాలి. నేను ఎక్కువ తక్కువ చేంజెస్ చేయొద్దు, అన్లెస్ దేర్ ఈజ్ సమ్ ఇంటెన్స్ సిచ్యువేషన్ ఉంది, కానీ మీరు అట్లా చేయకూడదు. ఇది చూడండి గైస్, అప్పర్ హైస్ చేసుకుంటూ వెళ్తుంది. కాల్ ప్రీమియము పుట్టు స్లోగా పడుతుంది. బట్ ఐ వాంట్ పుట్. నాకు ఎందుకు ఇప్పుడు పెద్ద కూడా క్యాండిల్ వస్తుంది అనిపిస్తుంది సీరా. ఎందుకని అది కూడా పుట్టు సైడే, కానీ పుట్టు పడుతుంది కదా నాయన. పైకి ఈ సపోర్ట్ తీసుకొని పైకి వెళ్తా అంటావా? అది కూడా అవ్వచ్చు. ఇక్కడ నుంచి సపోర్ట్ తీసుకొని ఈ జోన్ బ్రేక్ చేసింది అనుకోండి, ఆ ట్రై చేయవచ్చు అట్లా వెళ్ళడానికి. పాసిబుల్, వెరీ మచ్ పాసిబుల్. ఎందుకంటే ఈరోజు చూడండి మార్కెట్ సమ్వేర్ అండ్ ఇక్కడ ఓపెన్ అయింది, కిందికి వెళ్ళింది కానీ తొక్కుంటూ పైకి వచ్చింది, మళ్ళీ కిందికి వెళ్ళి తొక్కుంటూ పైకి వచ్చింది. ఇప్పుడు కింద వెళ్ళి వెళ్తే ఇక్కడ తొక్కుంటూ పైకి వెళ్ళింది అనుకోండి, మంచిగా ఒకటి ఇస్తుంది, డిషా ఇస్తుంది. చలో ఈ క్యాండిల్ సస్టైన్ అయితే నేను బై చేస్తాను కాల్లో. ఐ థింక్ ఐ కెన్ బై హియర్. డబ్బులు లేవండి. ఇలా 150 క్వాంటిటీ అయింది, ఇంకొక 100 క్వాంటిటీ. చలో కాల్ బై చేస్తా గైస్, ఎందుకంటే మార్కెట్ సస్టైన్ అయింది పైన. సో ఐ ఫీల్ ఇట్ విల్ గివ్ వన్ స్మాల్ ప్రాఫిట్ అండ్ వ్యూ. ఇది ఒక సెల్లర్ జోన్ దగ్గరికి వచ్చింది, ఇది చూసుకోలేదు. సరే ఇది బ్రేక్అవుట్ చేస్తే ఈడి దాకా వస్తుంది గైస్, లేదంటే ఇది కూడా బ్రేక్అవుట్ అయితే పైకి వెళ్ళిపోతుంది. బట్ చూద్దాం ఏం జరుగుతుందో. కాల్ సైడ్ అయితే మనం బై చేసుకొని పెట్టుకున్నాం. దాంట్లో కూడా ఇప్పుడు 300 రూపీస్ లాస్ నడుస్తుంది. ఈటీవీ వార్తలకి స్వాగతం. ఇప్పుడు కిందికి వచ్చేవాటి చంపేస్తా. చాలాసేపు వెయిట్ చేస్తే కిందికి రాను. ఇప్పుడు పైకి వెళ్ళేవాడిని నేను మెడ నొక్కి చంపేస్తాను అన్నమాట. కమాన్, ఇంతసేపు పడాలనుకున్నాం, ఇప్పుడు పైకి పోవాలనుకుంటున్నాం. చలో జై భారత్. మనం కొన్న డైరెక్షన్లోనే వెళ్ళాలి కదా, అంతే కదా. చలో గుడ్ 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 అనే నువ్వు ఒక 2000 ఇచ్చామైనా చాలు. ఎందుకు తెలుసా, 225 క్వాంటిటీ తీసుకురావు. సో 2000 ఈజ్ అ వెరీ బిగ్ టార్గెట్ ఫర్ ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ 225 క్వాంటిటీ. అని కింది పడినది చంపేస్తానని నేను. కరెక్ట్ సెల్లర్ జోన్ దగ్గర సపోర్ట్ జోన్ కిందికి వస్తుంది ఊరికనే. సరే 3 అంటే 3, 5 అంటే 5 ట్రేడ్లే చేసాం. 7కి అయితే ఆడికి పోయి ప్రాసెస్ ఫాలో చేయడానికి మ్యాక్సిమం చేసాం అంతే. అని నేను మళ్ళీ కింది పడుతున్నాను. ఐ థింక్ ఐ నీడ్ టు బ్రేక్ దిస్ గైస్.
స్టాప్ లాస్ యాక్సెప్ట్ చేసుకున్నాం. ఎందుకు తెలుసా, ఇది కిందికి పడితే స్ట్రాంగ్ పడుతుంది యాజ్ అ సెడ్ యూ గైస్. ఈ జోన్ బ్రేక్అవుట్ అయింది, దేర్ ఇస్ అ ఛాన్స్ దట్ పుట్ పెరగవచ్చు ఇప్పుడు. బా అని 200 పాయింట్ కూడా లేదా మన దగ్గర. ఇది ఎగ్జిట్ అవ్వాలి, తాగేస్తున్నా ఈరోజు నేను ఇట్లానే చేస్తున్నా. ఫుల్ క్వాంటిటీ ఎగ్జిట్ అవ్వాలి, బట్ ఇట్స్ ఓకేలే. ఇది ఎగ్జిట్ చేయాలి నేను. కొంచెం సేపు వెయిట్ చేద్దామా. మీ అమ్మ ఎగ్జిట్ అయిపోతే అయిపోతున్నా. సెల్లర్ జోన్ నుంచి రిజెక్షన్ తీసుకొని ట్రై చేస్తుంది, పడితే స్ట్రాంగ్గా పడే ఛాన్సెస్ ఉంది. ఓకే, గుడ్ 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 బయింగ్ సైడ్ వచ్చింది. నైస్ నైస్. ఎగ్జిట్ చేద్దాం అనుకున్నా, బయింగ్ సైడ్ వచ్చింది. క్రేజీ. సమ్ స్ట్రాంగ్ బయర్ హెస్ ఎంటర్ ద మార్కెట్ గైస్. మీరు చూడండి, జప్పు మన ఒక జంప్ వచ్చింది, ఒక 10 100 లక్ష కోట్లు పట్టని పడినట్టున్నది. 500 10,000 కోట్లు 2,000 కోట్లు కోట్లు అంటే మజాగా అయిపోతుంది అందరికి. సరే, ఇది వచ్చిన పేస్లో ఇది బ్రేక్అవుట్ చేసి వెళ్ళిపోతా అనిపిస్తుంది. అది వచ్చిన తడాక అట్లా ఉంది, కటక్కుమని వచ్చింది. మీరు చూసారా, సమ్ బిగ్ బయర్ ఇస్ కమ్ దర్. వాడు ఏం చేస్తుంది తెలుసా, తొక్కుకుంటూ వెళ్ళిపోతారు అనమాట సెల్లర్స్లో. మనం 150 క్వాంటిటీ ఉంటే అది ఎగ్జిట్ అయిపోయింది. ఇంకొక 100 బ్యాక్ క్వాంటిటీ యాడ్ బ్యాక్ చేద్దాం. ఓకే, సో దట్ రౌండ్ ఫిగర్ ఎంత ఉంటుంది. అరే ఈడ కాదురా నాయన, ఇక్కడ 100 క్వాంటిటీ బై చేద్దాం. సో దట్ రౌండ్ ఫిగర్ 225. ఓకే చలో, నైస్. చలో, సెకండ్ ట్రేడ్గా ఇది మనది. సూపర్బ్. ఈ జోన్ బ్రేక్అవుట్ అయితే రాకెట్ అవుతుంది చూడండి కావాలంటే, ఎందుకంటే చాలాసేపు నుంచి ఈ జోన్ వెయిట్ చేస్తుంది. ఈ జోన్ బ్రేక్అవుట్ అయితే టింగ్ అని ఇట్లా వెళ్ళిపోతుంది. మామూలు గీమూలు రాకెట్ కాదు అది, పెద్ద పెద్ద తోపు రాకెట్ అది. ఒక్కడు జోన్ ఉందా, మళ్ళీ స్టక్ అయిపోయింది చూడండి. కెన్ యూ ఫీల్ ఇట్, కెన్ యూ సీ ఇట్. ఎందుకు ఇట్లా స్టక్ అవుతున్నావు నాకైతే అర్థమవుతలేదు. కొంతమంది లక్షలు వేసి ఉంటారు అన్న, ఇట్లా స్టక్ చేస్తే ఎట్లా. దాన్ని బ్రో నేను సపోర్ట్ చేస్తున్నా, ఎక్కువ నాటుగా వచ్చినాను. మా సబ్స్క్రైబర్స్ అందరినీ అసలు అన్ఇన్స్టాల్ చేసుకోమని చెప్తాను మీతో ఒక యాప్ని. $500 ప్రాఫిట్ వచ్చింది సెకండ్ ట్రేడ్లో. చెప్పలే బ్రేక్అవుట్ స్ట్రాంగ్ అవుతుందని, కడక్ మన ఇడి దాకా వచ్చింది. నేను పైదాకా వెళ్తుంది అనుకున్నా. చలో, ఇప్పుడైతే ఇడి దాకా వచ్చే ఛాన్స్ ఉంది గైస్, చూద్దాం. మ్యాక్సిమం ట్రై చేద్దాం ఫుల్ క్యాప్చర్ చేయడానికి. ఇంకొక 22 పాయింట్స్ దీంట్లో మూవ్ అవ్వాలి స్పాట్లో. ఇట్ ఈస్ అ వెరీ బిగ్ థింగ్ యాక్చువల్లీ, బట్ చూద్దాం. కష్టపడితే రాదా. ఇందాక కూడా మనం పెద్ద ప్రాఫిట్ అయితే మనం ఇట్లానే వెయిట్ చేసినాం, పోయింది కదా. బట్ ఓడిపోతామని చెప్పేసి ప్రయత్నించడం మానేస్తాము మిత్రమా. లాస్ అవుతున్నా. ఈరోజు మన డే బాగాలేదు. కరెక్టే ఉంది కదా, ఎందుకు అలా చేస్తారు. డే బాగానే ఉంది కదా, చిన్న క్యాండిల్ పెద్ద క్యాండిల్ ఇది ఎండేదాన్ని ఇంకో పెద్ద క్యాండిల్ రావాలి. ఎందుకు అలా చేస్తారు. ఒక నిమిషం. బావలు కాల్ వచ్చిందా నెల్లా. ఓకే, పెద్ద ప్రాఫిట్ ఇచ్చి మళ్ళీ రివర్స్ వచ్చిందా. బావలు సయ్యా సై నువ్వు ముందు ప్రాఫిట్ ఇయ్యి. లాల్ ప్రాఫిట్ వీరా సామి, నువ్వు ప్రాఫిట్ వీరా. వీళ్ళందరు బావాలన్నమాట. ఓకే, పెద్ద బావాలు కూడా తెలుసా. ఈ నిఫ్టీలో ఆప్షన్స్ ఉంటాయి చూడండి, వీళ్ళందరు ఇది కాల్ బావాలు, ఇది పుట్ బావాలు. అందరు బావాలు మమ్మల్ని బిస్కెట్ చేస్తున్నారు. ఆప్షన్స్ మనల్ని గులుపుతుంది, ముగ్గులుపుతుంది.
సపోర్ట్ అయితే బాగా తీసుకుంది గైస్, కరెక్ట్ ఇక్కడ నుంచి సపోర్ట్ తీసుకొని పైకి వెళ్ళింది, బట్ అది సస్టైన్ అవ్వాలి. ఇక చూడండి ఆప్షన్ ప్రీమియం మన నిఫ్టీ పైన ఉంది కానీ ప్రీమియం పడుతూనే ఉంది. ఇందాక మనం కాల్ సైడ్ అట్లా చేసినప్పుడు అట్లా రివర్స్ అయింది. సో దేర్ ఇస్ అ ఛాన్స్ దట్ ఈరోజు నాట్ అ గుడ్ డే ఫర్ ఆప్షన్ పీపుల్ మేబీ. చూడండి ఎక్కడి నుంచి అక్కడిదే వెళ్ళింది. ఒకసారి ఇండియా విక్స్ చూసుకుందాం. ఇండియా విక్స్ తక్కువ ఉంది అనుకోండి, ఆప్షన్ బయర్స్కి ఇట్స్ గుడ్ నాట్ గుడ్ థింగ్. చూడండి చెప్పలే, ఇట్స్ ఫాలింగ్. పైకి వెళ్తే ఆప్షన్ బయర్స్కి చాలా మంచిది. ఇది చూడండి, ఇది ఇక్కడ టచ్ అవుతుంది కానీ మెల్లగా ఆడుకుంటా మనకు నరకం చూపించుకుంటా పైకి పోతుంది. ఒకటే బంప్ ఇచ్చింది అనుకోండి, ఒక పంపు. ఆ పంప్ అప్పుడు ప్రీమియం ఎట్లా పెడుతుంది తెలుసా, టింగ్ అట్లా పెరుగుతుంది. అప్పుడు వచ్చే సంతోషం మనకు క్రేజీ ఉంటుంది. ప్రియతమా నీ వచ్చట కుశలమా నీ వచ్చట కుశలమే. గైస్ నేను ఎగ్జిట్ కొట్టేస్తున్నా బికాజ్ ఐ ఫీల్ జోన్ నుంచి కిందికి పడుతుంది కదా, సో అందుకోసానికి రివర్స్ అయితే రాని ట్రై చేస్తుంది. ప్రియతమా నీ వచ్చట కుశలమా నీ వచ్చట కుశలమే, నువ్వు పైకి పైకి పో నాకు పైసలు ఇచ్చిపో. నో ఎగ్జిట్, నాట్ అ గుడ్ ట్రేడ్. ఇది సస్టైన్ అవుతుంది, వీ కెనాట్ రిస్క్ దేర్. కొంచెం మ్యానిపులేటివ్ ఉంది గైస్. సెకండ్ ట్రేడ్ కూడా మన లాస్ట్లో పోయింది, మేబీ ఈరోజు లాస్ట్ డే అనుకుంటా, బట్ లాస్ట్ డే కూడా నేను వీడియో పెడతా. ఓకే, టెన్షన్ వెళ్ళినగా. ప్రీమియం ఫాస్ట్గా పడిపోతుంది గైస్, సో ప్రాఫిట్ మాత్రం స్లోగా అవుతుంది. సో అందుకోసానికి ఈరోజు మనకు లాసెస్ వస్తుంది. లేదంటే ఇట్స్ అ వెరీ గుడ్ కరెక్ట్ పొజిషన్లో మనం తీసుకున్నాం యాక్చువల్లీ. సో సెల్లర్ జోన్ నుంచి రిజెక్షన్ తీసుకుంది. ఇది సస్టైన్ అయితే ఇంకా కిందికి పడుతుంది, బట్ ప్రీమియం చూడండి మూవ్ అవ్వట్లే. చలో పుట్ బై చేసిన గైస్, చూద్దాం. 23,700 పుట్ బై చేసిన. ఎందుకు బై చేసిన అంటే సెల్లర్ జోన్ బ్రేక్ చేసి కూడా క్యాండిల్ కింద పడుతుంది, కానీ ప్రీమియం మాత్రం మూవ్ అవ్వట్లేదు. పడితే మాత్రం స్ట్రాంగ్గా ఈ దాకా పడుతుంది చూడండి. ఇది నా థర్డ్ ట్రేడ్ గైస్. 2 ట్రేడ్స్లో కూడా లాసెస్ అయింది, ఇది థర్డ్ ట్రేడ్. ఓకే చూపిస్తాను నేను. ఫస్ట్ ట్రేడ్లో 3,000 రూపీస్ లాస్ అయింది, సెకండ్ ట్రేడ్లో 1,000 రూపీస్ లాస్ అయింది. ఓవరాల్ 4,000 రూపీస్ లాస్ నడుస్తుంది. దీని ప్రీమియం చూడండి ఎట్లా పడుతుంది, ఇది చూడండి పుట్ సైడ్ లేస్తలేదు. ఇండియా విక్స్ అన్న కిందికి పడుతున్నాడు, అందుకోసానికి మన ప్రీమియం పెరుగుతలే. ఇందాక నాకు కమెంట్స్లో ఎవరు అడిగారు మొన్న ఎందుకన్నా ఎట్లా అవుతుంది అంటే, చూడండి ఇండియా విక్స్ వీక్ ఉన్నప్పుడు పైకి వెళ్తే మన ప్రీమియం కూడా జంప్ అవుతుంది. లేదా మీరు చూడండి ఇంత కిందికి పడినా ప్రీమియం పడలేదు. సో గుడ్ ఫర్ ఆప్షన్ సెల్లర్స్. ఇండియా విక్స్ కిందికి పడుతుంటే ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, ఇండియా విక్స్ పైకి పోతుంటే ఆప్షన్ బయర్స్కి మంచిది. సో కొంచెం ఈరోజు తేడా ఉంది గైస్ మార్కెట్. ఇంత పడ్డది పుట్టు చూడండి, చూసారా ఇది ఎంత పడ్డా చూడండి, ఆల్మోస్ట్ 10 పాయింట్స్ పడ్డది. ఇది అసలు మూవే అవుతలేదు. నైస్, నేను ఇదే ఎక్స్పెక్ట్ చేస్తుండే గైస్. ఇక్కడ అది మన ప్రాఫిట్ తొక్కేసి కిందికి పోయింది. ఇప్పుడు సేమ్ అదే డైరెక్షన్లో వస్తుంది. ఇగో చూడండి కొంచెం పైకి పోతే ప్రీమియం వెళ్ళిపోతుంది. సో బెటర్ నాట్ టు ట్రేడ్ గైస్. నేను మీకు పోస్ట్ పెడతా, ప్లీజ్ ఈరోజు ట్రేడ్ చేయకండి. ఓకే బిస్కెట్ అవుతారు. నైస్, 1,200 ప్రాఫిట్ నడుస్తుంది. మీరు ఓవరాల్ చూసుకున్నట్లయితే 2,900. కమాన్, బాగుంది క్యాండిల్. సస్టైన్ అయితే కిందికి పడుతుంది. నైస్, ఈ ప్రీమియం పెరుగుతలేదు గైస్, ఎందుకో నాకు అర్థమవుతలే. అదే సైడ్ ఈ డెల్టా తీటా వాళ్ళ కోసం ఇంత మంచిగా వాడుతుంటే యూజువల్లీ ఎట్లా వెళ్ళిపోవాలి, రాకెట్లాగా వెళ్ళిపోవాలి. ఆప్షన్ సెల్లర్స్కి ప్రాఫిట్ అవుతుంది బికాజ్ వాళ్ళది పడిపోతుంది కాబట్టి.
బయర్స్కి మాత్రం అది ప్రాఫిట్ ఇస్తుంది. ఇండియా విక్స్ అయినా ఇది కిందికి వస్తే ఇది మూవ్ అవ్వదు ఎక్కువ, ఇది పైన ఉండాలి, గ్రీన్లో ఉండాలి, అప్పుడు మంచిగా మూవ్ అవుతాయి ప్రీమియమ్స్. మనకి 2 ట్రేడ్లు ఫుల్ మంచి ప్రాఫిట్ ఉండే ప్రైస్ మనం బుక్ చేసుకోలేదు. ఓకే, ఇది కూడా మంచి ప్రాఫిట్ ఇచ్చింది మనకు 500-800 దాకా ప్రాఫిట్ ఇచ్చింది. ఇది కూడా మనం బుక్ చేసుకోలేదు. వెయిట్ చేద్దాం, ఎన్నిసార్లు మనకి ఇట్లా బిస్కెట్ ఇస్తాం, మనం సైకలాజీని డిస్టర్బ్ చేయలేదు. ఇంత మంచి బ్రేక్అవుట్ తర్వాత రివర్స్ అవుతున్నాం నేను. ఇది ఇంత పెద్దగా అనిపిస్తుంది 10 పాయింట్స్. 10 పాయింట్స్ అంటే 8 దాకా రావాలన్నా, ఎందుకట్లా? ఇది చూడు తక్కువ ఉంది, ఇక్కడ నుంచి 10. ఓకే అంతనే ఉంది. ఓకే, ఇది మన 3rd ట్రేడ్ గైస్. ఓకే, 2000 దాకా ప్రాఫిట్ చూపించి మళ్ళీ లాస్లోకి వచ్చేసింది. ఐ విల్ ఎగ్జిట్ దిస్ ట్రేడ్ ఇఫ్ దిస్ గోస్ ఇన్సైడ్ ద జోన్. ఎస్, లాస్ బుక్డ్ గైస్, ఎందుకంటే ఇది ఇంకా సస్టైన్ అవుతూనే ఉంటుంది, ఇక్కడ దాకా వచ్చే ఛాన్స్ ఉంది. సో ఇట్స్ బెటర్ టు బుక్ ద లాసెస్ ఇన్ సచ్ ట్రేడ్స్. ఓకే, ఇప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి గైస్, మొత్తం మ్యానిపులేటివ్ ఉంది మార్కెట్. ఇగో చూడండి ఎట్లా పడుతుంది, ఇండియా విక్స్ పడుతుంటే ఇది ఇంత పెద్ద మూవ్కి ఇంతనే మూవ్ అయింది, ప్రీమియం మూవ్ అయింది. 10 పాయింట్లే మూవ్ అయింది గైస్, మనం అనుకుంటున్నాం ఎంతో థౌజండ్స్ ఆఫ్ పాయింట్స్, 10 పాయింట్లే మూవ్ అయింది. ఓకే, నౌ ఐ థింక్ దేర్ ఇస్ ఎ స్మాల్ గుడ్ థింగ్ అబౌట్ పుట్, ప్రీమియం మూవ్ అయ్యే ఛాన్సెస్ ఉంది గైస్. ఇప్పుడు దిస్ వాజ్ అ క్రేజీ జంప్, క్రేజీ వచ్చింది పైకి, ఇది సస్టైన్ అయితే వెళ్ళిపోతుంది పైకి. చూద్దాం, 4th ట్రేడ్ గా ఇది మనది. ఇది ముందు నుంచి ఉన్న లాస్ చూపిస్తుంది. ఓకే, మనం ఇక్కడ సమ్వేర్ ఇక్కడ ఉన్నాం. ఓకే, 3 పాయింట్స్ ప్రాఫిట్లోనే ఉన్నాం. ఈరోజు చూద్దాం లాస్ అవుతుందా ప్రాఫిట్ అవుతుందా. ఫుల్ వీడియో చూడండి, మీకు లాస్ అయినా లాస్ ఇవ్వండి, ఫుల్ వీడియో చూడండి, మీకు నాలెడ్జ్ రావాలి. ఓకే, కమాన్ ఇండియా విక్స్ పైకి రారా నేను. నైస్, ఈ ట్రేడ్లో నాకు తెలిసి ఒక 700 రూపీస్ ప్రాఫిట్ అయింది గైస్. ముందు నుంచి లాస్ ఉండే క్రేజీ. ఇది చూడండి ఎట్లా పడుతుంది, ఆప్షన్ సెల్లర్ డే రోజు. ఓకే, నేను మన ఛానల్లో టైప్ చేసి తాగండి, ఫోన్ నుంచి పెడతా, ఫోన్ నుంచి ఈరోజు ట్రేడ్ చేయకండి, వెరీ బ్యాడ్ డే. ఇట్లాంటి మార్కెట్ వద్దు మనకి, నాకు టీటా కాబట్టి చేస్తున్నాను, మీరు చేయకండి. ఓకే, పోస్ట్ 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 బా స్విచ్ అకౌంట్. ఓకే, ఆప్షన్ బయర్స్ ప్లీజ్ డోంట్ టుడే. చలో పోస్ట్ చేసేసిన గైస్, వద్దు ఈరోజు నాకు తీటా కాబట్టి నేను చేస్తున్నా, కానీ మీరు చేయకండి. మ్యానిపులేటివ్ ఉంది మార్కెట్, ప్లస్ ఆప్షన్ సెల్లర్స్కి ఎక్కువ పాయింట్స్ వస్తాయి అన్నమాట. బికాజ్ చూడండి ఇది పడుతున్న రీతి చూస్తుంటే అర్థమైపోతుంది మీకు. ఈరోజు ఫస్ట్ కదా, విచ్ డే ఇస్ టుడే, వెడ్నెస్డే. వెడ్నెస్డే అంటే బ్యాంక్ నిఫ్టీ ఎక్స్పైరీ, సారీ బ్యాంక్ నిఫ్టీ వీక్లీ పోయింది కదా. గుర్తుకొస్తున్నా ఎదలో ఎలో. ఓవరాల్ ఇప్పుడు ఎంత ప్రాఫిట్ ఉంది మనకి, ఇండియా విక్స్ చేసాం, దిమాగ్ ఖరాబ్ అవుతుంది. 4000 రూపీస్ లాస్ నడుస్తుంది గైస్.
ప్రీమియం మూవ్ అయి ఉంటే మన ప్రాఫిట్ ఎప్పుడో వచ్చేస్తుండే గైస్ కరెక్ట్ డైరెక్షన్లో. అది ఎందుకో డెల్టా గామా వీక్ ఉండడం వల్ల అవుతుంటాను అనమాట. దాని గురించి నేను ఒక వీడియో పెడతాను ఎగ్జాక్ట్గా ఎప్పుడు ఎక్కువ పడుతుంది, ఎక్కువ ఆప్షన్ బైకి లాసెస్. ఈరోజు అయితే ఆప్షన్ సెల్లర్స్కి ప్రాఫిట్ డేస్ గైస్, బయర్స్ వద్దు. ఇంకో ఇచ్చిన ప్రాఫిట్ ఇస్తుంది, కొంచెం కిందికి రాగానే కిందికి పడిపోతుంది. ఇట్స్ నాట్ గుడ్ ఫర్ అస్. ఎక్కడ దాకా పడవచ్చు? లాస్ మాత్రం ఫాస్ట్గా అయింది, ప్రాఫిట్ మాత్రం స్లోగా అవుతుంది. గుడ్, బాగానే పైకి వచ్చింది యాక్చువల్లీ. జోన్ పైన షార్ప్ కొడిస్తే మనకు క్రేజీ మాది వస్తుంది. ఇప్పుడు 143 అవుతుంది టైం. పైకి వెళ్ళే ఛాన్సెస్ ఉంది గైస్, పెద్ద బయింగ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంది ఇక్కడ దాకన్నా. బట్ ఆప్షన్ బయింగ్లో మనం అంతసేపు హోల్డ్ చేసుకోలేము, ప్రీమియం ఇష్టం వచ్చినట్టు మూవ్ అవుతుంది కాబట్టి. వీడి దాకా వచ్చే ఛాన్సెస్ అయితే ఉంది నాకు అనిపిస్తుంది. ఎందుకు అంటే ఇప్పుడే కాదు, ఈవినింగ్ లోపల అన్న, ఈరోజే కానీ 1st of Jan ఈరోజే. ఇది నా 4th ట్రేడ్ గైస్. దీంట్లో కూడా 800 రూపీస్ లాస్ చూపిస్తుంది ఈరోజు, మొత్తం లాస్. ఓకే, టెన్షన్, ప్రాసెస్ ఫాలో చేద్దాం. దీనికన్నా పైన ఉన్న వరకు ఇది సేఫ్, కానీ కొత్త వాళ్ళు చేయకండి ట్రేడింగ్ ఈరోజు, వద్దు, బాలే. డోంట్ ట్రేడ్ టుడే. ఓకే, మంచి ఆపర్చునిటీస్ మనకు వస్తే మంచి ప్రాఫిట్ తీసుకున్నాం, కానీ ఈరోజు వద్దు గైస్, ఈరోజు బాగాలేదు మార్కెట్. మీరు చూడండి 5000 దాకా టచ్ అయింది మన లాస్, విచ్ విల్ క్రాస్ అవర్ దిస్ థింగ్. ఈ ట్రేడ్ బట్టి గైస్ నెక్స్ట్ డే నేను చేయ. ఓకే, ఇక్కడ ఎండ్ చేస్తా. టుడే ఈజ్ అ లాస్ట్ డే అని అనుకుందాం. ఈ ట్రేడ్ మనకు ఇన్ని లాస్లు అయినాయి కదా గైస్, ఈ ఒక్కటే ట్రేడ్ మనకి నచ్చినట్టు మన డైరెక్షన్లో మూవ్ అయితే మనకి మొత్తం వెళ్ళిపోతుంది, ప్రాఫిట్ ఇస్తుంది ఒకటే ట్రేడ్. నేను అదే చెప్తుంటా, రిస్క్ టు రివార్డ్ ఫాలో అవ్వండి. మీకు మీ 3 ట్రేడ్లు చేస్తే ఒక్క ట్రేడ్ అయినా మీ డైరెక్షన్లో మూవ్ అయితే మీకు ప్రాఫిట్ ఉంటుంది అనమాట. ఈరోజు టుడే ఇట్ డింట్ వర్క్ యాజ్ అవర్ డే, బట్ ఇట్స్ ఓకే. ఎవ్రీ డే ఈజ్ నాట్ అవర్ డే, బట్ విల్ ట్రై టు మేక్ ష్యూర్ మోస్ట్ ఆఫ్ ద డేస్ ఆర్ అవర్స్. బాగుంది కదా లైన్. వీడియో లెంత్ అయిపోతుంది, నా హాట్స్పాట్ ఎడిట్ అయిపోతుంది ఇప్పుడు చేసేటప్పుడు. చలో పీస్ చేద్దాం ఈ ట్రేడ్ తోటి, చూద్దాం. జస్ట్ వీఆర్ జస్ట్ ద అబ్జర్వర్స్. కమాన్, కుదిరితే నేను లాంగ్ హోల్డ్ చేస్తాను ఈ ట్రేడ్ని. ఒక్కసారి నిఫ్టీని కొంచెం అబ్జర్వ్ చేసుకుందాం. ఓకే, 1 డేలో రికార్డ్ అవుతుంది కదా వాయిస్, అవుతుంది. ఓకే, 1 డేలో ఇట్ కేమ్ అప్ డౌన్ అండ్ ఇట్స్ ట్రైయింగ్ టు గో అప్ అంటిల్ దిస్ ఈఎంఐ. ఓకే, టుక్ రివర్స్ ఫ్రమ్ హియర్ 970. వస్తే బ్రేక్ కూడా స్ట్రాంగ్ గ్రీన్ క్యాండిల్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అట్లీస్ట్ టుమారో ఇఫ్ ఇట్ కమ్స్ అ బిగ్ క్యాండిల్ దెన్ రివర్స్ అవుతుంది. ఓకే, కొంచెం ఛాన్సెస్ ఉంది గైస్ పైకి రానికి, బట్ ఈ క్యాండిల్స్ చూస్తుంటే ప్రైస్ యాక్షన్ ప్రకారం కొంచెం వీక్ ఉంది. బట్ నైస్, క్రేజీ జంప్ అవుట్ వచ్చింది. వావ్, ఇట్లా 3-4 సార్లు జరిగింది, మీరు చూసినట్టు ఉంటారు. నేను వెయిట్ చేసిన పెద్ద ప్రాఫిట్ కోసం. బ్యాంక్ నిఫ్టీ అయి ఉంటే ఈ టైంకి మన ప్రాఫిట్ ఇచ్చిపోతున్నది. నిఫ్టీ కాబట్టి మన సైకాలజీతో ఆడుకుంటాను అనమాట, పైకి వెళ్తుంది కిందికి వెళ్తుంది. బ్యాంక్ నిఫ్టీ అట్లా కాదు, చాలా మంచి ప్రాణం అది. కమాన్,
అయ్యో ప్రీమియం పడలేదు, ప్రీమియం పడుతుంది కానీ మన ఇది చూడండి స్టిల్ బుల్లిష్లోనే ఉంది. ఇది చూడండి ఎంత వీక్ ఉందో. ఎవరు అడుగుతున్నా నాకు నా డైరెక్షన్లో మూవ్ అయినా నాది ప్రాఫిట్ కాలేదు. ఆప్షన్ బయింగ్కి ఎక్కువసేపు గ్యాప్ ఇవ్వద్దు. నేను ఇప్పుడు ఎందుకు గ్యాప్ పెడుతున్నా అంటే దిస్ డే ఇస్ నాట్ అవర్ గుడ్ డే, ఇది నాకు ఫ్లూక్లో వస్తుందా అని చూస్తున్నాను అంతే. ఇది స్ట్రాంగ్ బ్రేక్అవుట్ అయితే, ఇది ఈ ఏరియా బ్రేక్అవుట్ అయింది అనుకోండి, చూపిస్తా 1 hour టైం ఫ్రేమ్లో 4 hours నుంచి ఉన్నది. ఈ పైన వేసిన ఏరియా బ్రేక్అవుట్ అయితే షార్ప్ బయింగ్ వస్తుంది అనమాట. అందుకోసం నేను వెయిట్ చేస్తాను. ఓకే 30 minutes ఒకసారి చెక్ చేద్దాం. చూడండి 3 times 4 times అక్కడనే లాస్ట్ 30 minutes ఈ ఏరియా బ్రేక్అవుట్ అయితే నిజంగా చెప్తున్నా ఈడి నుంచి ఈడి దాకా పాసిబిలిటీస్ ఆర్ అట్లీస్ట్ ఈడి దాకా ఒకటే క్యాండిల్ ఉంటుంది 50 points. ఇందాక 10 points చాలా ఎక్కువ ఉండే కానీ ఐఎమ్ థింకింగ్ ఈ ఏరియా బ్రేక్అవుట్ అయితే ఒక షార్ప్ బయింగ్ వస్తుంది యాజ్ పర్ మై వ్యూ. సస్టైన్ అయితే పైన మళ్ళీ ఇట్లా గీతలు గీస్తే చెప్పలేము. బట్ యాజ్ పర్ మై వ్యూ గైస్, ఇది తప్పు కూడా అవ్వచ్చు, విన్ ఎవర్ నో. బట్ ఐ ఫీల్ కొంచెం పోతే ఇక్కడ నుంచే పోవాలి. ఇప్పుడు ఇక్కడ నుంచి పడ్డదా అంటే ఇంకా పాతాళంలోకి వెళ్ళిపోతుంది. అమ్మ మన ప్రైస్ పైకే ఉన్నా మనకి లాస్ చూపిస్తుంది. ఓకే టెన్షన్ లేనయా. ఆప్షన్ సెల్లింగ్ రోజు ఆప్షన్ బయర్స్కి ప్రాఫిట్ అవ్వడం చాలా కష్టం కదా. ఒకవేళ ఆప్షన్ సెల్లింగ్ ఉన్న డేస్లో కూడా ఆప్షన్ బయర్కి ప్రాఫిట్ అయిందంటే ఇంకా వాడు తోపు, నిజంగా తోపు. ఎందుకంటే ఆ మ్యానిపులేషన్ నుంచి కాపాడుకొని డీకే ఆర్డీకే ఈడీకి దాని నుంచి కాపాడుకొని ప్రాఫిట్ రావడం అంటే గ్రేట్ బ్రో, నిజంగా. ఐ విల్ సెల్ యూ టు దట్ పర్సన్. ఆప్షన్ సెల్లింగ్ రోజు రావాలన్నమాట. ఓకే ఓకే బ్రేక్అవుట్ అయిపోయింది గైస్. ఐ థింక్ ఐ నీడ్ టు బుక్ లాసెస్ హియర్. ఎందుకంటే పడితే షార్ప్ పడుతుంది. ఐ బుక్ లాసెస్. ఐ థింక్ దట్స్ ఇట్ గైస్. ఓ మై గాడ్, మనం చేసిన ప్రతి ట్రేడ్ లాస్ ఇచ్చింది ఈరోజు. బట్ ఇట్స్ ఓకే ఫర్ మీ. ఓకే లాస్ డేస్ యాక్సెప్టబుల్ చేసుకోవాలి. నేను 5 ట్రేడ్స్ చేస్తుండే కానీ ఇప్పుడు ఎంత అయింది, ఫెయిల్ తీసేస్తే ఓన్లీ సక్సెస్ చూసుకున్నాం. సక్సెస్ చూసుకుంటే ఓకే కొన్నిసార్లు యాడ్ చేసి కొన్నాం. ఓవరాల్లో 4 ట్రేడ్స్ అయినాయి అప్రాక్సిమేట్ నా లెక్క ప్రకారం 4 or 5. ఓ ఫక్ రివర్స్ వచ్చింది. బట్ ఇట్స్ ఓకే. వీ విల్ ఎండ్ దిస్ డే గైస్. థ్యాంక్ యూ సో మచ్. ఐ లవ్ యూ ఆల్. టేక్ కేర్. బాయ్ బాయ్. ఓకే ప్రతిరోజు మన రోజు కాదు, బట్ వీల్ ట్రై టు మేక్ ష్యూర్ మోస్ట్ ఆఫ్ డేస్ అదర్ అవర్స్. ఇదే పట్టుదలతోటి డిసిప్లిన్ తోటి లాస్ అయినా ట్రేడింగ్ చేసేటోడే ఫైనల్గా గెలుస్తాడు. ఐ లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ మీ.